భక్తుడు చెప్తా ఉన్నాడు, నాకు ఒక కిరీటం ఉంది, నేను గురి యొద్దకు ఎలా పరిగెడుతున్నాను తెలుసా? బహుమానం పొందుకోవాలని నేను పరిగెడుతున్నాను. నేను ఈ గురి యొద్దకు బహుమానం పొందుకోవాలని నేను పరిగెడుతున్నాను కదా, ఆ నీతిగల న్యాయాధిపతి నాకు ఇస్తాడు నీతి కిరీటం. అది ఒక మాట చెప్తున్నాను, అది నాకే కాదు, నువ్వు పౌలువు కదా, నువ్వు సేవ చేసావు కదా, నువ్వు కష్టపడ్డావు కదా, అది నీకే వస్తుంది అనుకోకండి. నాకు మాత్రం కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ, అంటే దేవుణ్ణి చూడాలి, ప్రభువుని ఆ న్యాయాధిపతిని చూడాలి, పరలోకంలో ఆయన ముఖదర్శనం నేను చేయాలి, పరలోకంలో ఆయన నేను చూడాలి, కల్లారా చూడాలి, మనసారా చూడాలని ఆశపడేటువంటి ఏ మనిషికైనా అంట ఆయన నీతి కిరీటం ఇస్తాడంట. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని నేను ఏం చేస్తున్నాను తెలుసా? కాపాడుకున్నాను. కాబట్టి ఆ నీతి కిరీటం నాకు వస్తుంది. అంటే మనందరికీ ఈ నీతి కిరీటం పొందుకోవాలంటే ఎలాంటి ఆశ ఉండాలంటే, ప్రభువా నేను నిన్ను చూడాలి, ప్రత్యక్షంగా నీ సన్నిధిలో నేను నిన్ను చూడాలి, దేవా నీ గురించి చాలా విన్నాను, నీ శక్తిని నేను అనుభవించాను, నీ యొక్క ఆత్మశక్తిని ద్వారా నేను లోకంలో బతికాను, కానీ నిన్ను ప్రత్యక్షంగా నేను చూడాలి. ఆ రోజు మోషే దేవుణ్ణి ఎలాగైతే నేను నిన్ను చూడాలి అని ఆశపడ్డాడు, ఆ రోజు శిష్యులందరూ వచ్చి ప్రభు దగ్గర మేము తండ్రిని చూపించు, మాకు అదే చాలు అని అన్నారు. ఆ ఆశ మనలో ఉండాలంట. ఆ ఆశ మనలో ఉంటే మనం వెళతాం. ఆ ఆశ లేదు అని అంటే, దేవుణ్ణి చూడాలని ఆశ లేదంటే మనం వెళ్ళలేం. ఆ ఆశ కలిగి మనమంట బ్రతికితే దేవుడు మనకి ఏమి ఇస్తాడంట తెలుసా? నీతి కిరీటము మనకు దేవుడు ఇస్తాడు.